ఎవ్రీవన్ ఈరోజు మనం గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఫస్ట్ గోంగూర అనేది తీసుకొని బాగా కడిగి ఎండు బట్టలు ఆరబెట్టుకోండి. దాని తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆవాలు మెంతులు వేసి దొరగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. ఇంకా అందులోనే కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. దాని తర్వాత కొంచెం ఎక్కువ ఆయిల్ వేసి గోంగూరనైతే బాగా ఫ్రై చేయండి. సో ఇది మీడియం ఫ్లేమ్లో లేకుంటే లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేశారంటే బాగా మగ్గుతాయన్నమాట. సో దాని తర్వాత మీరైతే దానికి పౌడర్ రెడీ చేసుకోవాలి. పౌడర్ అంటే మేము ఆల్రెడీ అది ఎండుమిర్చి అండ్ ఆవాలు మెంతులు పెట్టుకున్నారు కదా, ఇంకా దాంట్లోనే కొంచెం తెల్లగడ్డలు యాడ్ చేసుకొని బాగా మిక్సీ పట్టించుకొని పెట్టుకోండి. ఇప్పుడు మగ్గిన గోంగూరని ఒక్కొక్క కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దాంట్లో కొంచెం ఆ పొడి వేసి అండ్ ఇంకా సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. చూసారు కదా, ఎమ్మీగా ఈజీగా అయితే రెడీ అయిపోయింది. ఇది వేడి పైన మిక్స్ చేసుకోవాలన్నమాట. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి.